కరీంనగర్ లో అతి పురాతన కోట అయిన ఎలగందల్ కోట్ ఉంది. ఈ కోటని కాకతీయ రాజుల నుంచి నిజాం రాజుల వరకు చాలా మంది రాజులు పరిపాలించారు. ఈ కోట ముందు శత్రువులు లోపలికి రాకుండా ఒక కందకం కట్టి అందులో ముసలని ఉంచేవారంట. మనం ఈ కోట లోపలికి వెళ్ళాలంటే 8 పెద్ద పెద్ద ద్వారాలు దాటుకుంటూ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనకి మెట్లు కనిపిస్తాయి. ఇట్లా దాదాపు 250 మెట్లు ఎక్కిన తర్వాత మనకి బావిలా కనిపించే ఒక స్వరంగ మార్గం, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్ కనిపిస్తాయి. పక్కనే స్నానం చేయడానికి ఒక పాల హౌస్ కూడా ఉంది. ఇంకా పైకి వెళితే మనకి ఒక పెద్ద మసీద్ కూడా కనిపిస్తుంది. ఈ మసీద్ మినార్లు అయితే దాదాపు శిథిలమైపోయాయి. ఇట్లా ఈ కోటలో 5 మసీదులు ఉన్నాయి. అట్లనే ఈ కోట పైన చాలా బుర్జులు ఉన్నాయి. వాటి పైన పెద్ద పెద్ద ఫిరంగులు కనిపిస్తున్నాయి. ఈ కోట పక్కనే మానేరు నది కూడా కనిపిస్తుంది చూడండి. అట్లనే ఇక్కడ ఎవరైనా తప్పులు చేస్తే బంధించడానికి భయంకరమైన జైలు కూడా ఉన్నాయి. వాళ్ళు చేసిన తప్పులను బట్టి రకరకాల జైళ్లు ఉన్నాయి ఇక్కడ. నిజంగా ఈ ఎలగందల్ ఫోర్ట్ అనేది ఒక అద్భుతం. మీరు ఈ ఎలగందల్ ఫోర్ట్ చూసారా? చూస్తే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. దీని ఫుల్ వీడియో యూట్యూబ్ లో పెట్టాను, చూడండి.